ప్రపంచమంతా రకరకాల నియమాలతో చట్టాలతో నడుస్తోంది. ఇది మనందరికీ తెలిసిందే. కాని కొన్ని చట్టాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అవి విన్నప్పుడు అవునా నిజమా అనిపించక మానదు. ఉదాహరణకి భార్య పుట్టినరోజు మర్చిపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడైనా విన్నారా? నమ్మశక్యంగా లేదు కదూ. సరే, ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి కొన్ని వింత చట్టాల గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, భార్య పుట్టినరోజు మర్చిపోయినందుకు జైలు శిక్ష పడుతుందంటే ఎలా ఉంటుంది? ఇదేదో సరదాగా అంటున్న మాట కాదు. ఇది నిజంగా ఒక దేశంలో చాలా సీరియస్ నేరం. అవును, విన్నది అక్షరాల నిజం. పసిఫిక్ మహాసముద్రంలోని సమ్మోవా అనే దేశంలో భర్త తన భార్య పుట్టినరోజును మర్చిపోవడం చట్టరీత్యా నేరం. మొదటిసారి తప్పు చేస్తే సరే ఒక హెచ్చరికతో వదిలేస్తారేమో, కాని అదే తప్పు మళ్లీ రిపీట్ అయితే మాత్రం ఫైన్ కట్టాలి లేదా జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. చూడండి, బంధాలను కాపాడటానికి చట్టాలు కూడా ఎలా జోక్యం చేసుకుంటున్నాయో. సరే, మనుషుల సంగతి పక్కన పెడితే జంతువుల విషయంలో కూడా ప్రపంచంలో కొన్ని భలే గమ్మత్తైన చట్టాలున్నాయి. అవి వింటే నవ్వొస్తుంది, కాని అవి ఇప్పటికీ అమల్లో ఉన్నాయంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు ఫ్రాన్స్లో మనం పెంచుకునే పందికి నెపోలియన్ అని పేరు పెట్టకూడదు. ఎందుకంటే అది వాళ్ల మాజీ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్ను అవమానించినట్టవుతోందట. చూసారా, ఒక చక్రవర్తి గౌరవం కోసం పంది పేరు మీద కూడా చట్టం చేశారంటే ఎంత విచిత్రమో. ఈ వింతలు ఫ్రాంక్స్తోనే ఆగిపోలేదు. యూకేలో సాల్మన్ చేపల్ని ఎవరైనా అనుమానాస్పదంగా పట్టుకుంటే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. స్కాట్లాండ్లో అయితే తాగి ఆవు మీద స్వారీ చేయడం కూడా నేరమే. ఇక అమెరికాలోని అరిజోనాలో గాడిదలు బాతబ్బో ఉండకూడదని ఒక పాత చట్టం ఇప్పటికీ ఉంది. చివరిగా ఆస్ట్రేలియాలో లైసెన్స్ లేకుండా సముద్రపక్షుల రెట్టలను క్లీన్ చేయడం కూడా చట్టవిరుద్ధం. జంతువుల్నించి ఇప్పుడు మనం తినే తిండి విషయానికొద్దాం. ఫుడ్ విషయంలో కూడా కొన్ని దేశాల్లో చాలా విచిత్రమైన రూల్సున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని జార్జియా స్టేట్లో ఫ్రైడ్ చికెన్ చాలా ఫేమస్. కానీ అక్కడొక రూల్ ఉంది. అదేంటంటే ఫ్రైడ్ చికెన్ను ఫోర్క్తో తినకూడదు, చేతులతోనే తినాలి. అక్కడి సంప్రదాయాన్ని కాపాడటం కోసమే ఈ రూల్ అనమాట. దీన్ని అంత సీరియస్గా అమలు చేయకపోయినా చట్టమైతే అలాగే ఉంది. ఒక పక్క ఇటలీలో పిజ్జా మీద పైనాపిల్ వేస్తే దాని పెద్ద అపచారంగా చూస్తారు. అది వాళ్ల ట్రెడిషనల్ వంటల్ని అవమానించినట్టని ఫీలవుతారు. మరోపక్క 1980లలో అమెరికాలో స్కూల్ లంచ్లో కెచప్ను ఒక కూరగాయగా పరిగణించాలా వద్దా అని పెద్ద చర్చే జరిగింది. చివరికి కెచప్ కూరగాయ కాదు అని తేల్చారు. ఆహారం విషయంలో కూడా ఎన్ని గొడవలో కదా. ఇక ఫుడ్ నుంచి పబ్లిక్ ప్లేసుల్లో మన ప్రవర్తనకు సంబంధించిన కొన్ని వింత రూల్స్ చూద్దాం. మనం చాలా తేలిగ్గా తీసుకునే విషయాలు కూడా కొన్ని దేశాల్లో పెద్ద నేరాలుగా మారొచ్చు. స్విట్జర్లాండ్లో ప్రశాంతతకు ఎంత విలువిస్తారంటే కొన్ని అపార్ట్మెంట్లలో రాత్రి 10 తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేయకూడదు. అవును, ఆ శబ్దం పక్కవాళ్లకు డిస్టర్బెన్స్ అట. అందుకే అక్కడ రాత్రిపూట చాలా జాగ్రత్తగా ఉండాలి. సింగపూర్ అంటేనే మనకు గుర్తొచ్చేది క్లీన్లీనెస్. దానికి కారణం అక్కడ కఠినమైన చట్టాలే. అక్కడ చూయింగ్ గమ్ నమలడం దాదాపుగా బ్యాన్ చేశారు. పావురాలకు ఫుడ్ వేస్తే పెద్ద ఫైన్ వేస్తారు. అంతేకాదు, పబ్లిక్ టాయిలెట్ వాడిన తర్వాత ఫ్లష్ చేయడం మర్చిపోయినా సరే దానిక్కూడా ఫైన్ కట్టాల్సిందే. ఇక డ్రెస్సింగ్ విషయానికొస్తే థాయిలాండ్లో అండర్వేర్ లేకుండా ఇంటినుంచి బయటకు వెళ్లడం చట్టరీత్యా నేరం. విచిత్రంగా ఉంది గదా. అదే జమైకాలో అయితే కామన్ పీపుల్ ఆర్మీ డ్రెస్ అంటే ఆ క్యామోఫ్లాజ్ డ్రెస్ వేసుకోకూడదు. దాన్ని సైనికుల్ని ఇమిటేట్ చేయడంగా భావిస్తారు. ఇలాంటి వింత చట్టాలు కేవలం వేరే దేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా చాలా ఉన్నాయి. చాలా వరకు పాతబడిపోయినవే. ఇక్కడొచ్చే అసలు ప్రశ్నేంటంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి పాత చట్టాలు ఎందుకు ఇంకా ఉన్నాయి? వాటిని ఎందుకు తీసేయరు? కాలం చెల్లిన చట్టాలు అంటే సింపుల్గా చెప్పాలంటే వాటి అవసరం ఇప్పుడు లేదు, కాని వాటిని ఇంకా రద్దు చేయలేదనమాట. అవి పుస్తకాల్లో ఉంటాయి తప్ప వాడుకలో ఉండవు. అయినా కూడా ఇవి మన న్యాయ వ్యవస్థపై అనవసరమైన భారాన్ని మోపుతూనే ఉంటాయి. ఈ సమస్య మన దేశంలో కూడా చాలా పెద్దది. ఈ విషయంపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 1800 అనవసరమైన చట్టాలను గుర్తించి అందులో 1450 చట్టాలను తీసేస్తే రాష్ట్రాలు మాత్రం కేవలం 75 మాత్రమే రద్దు చేశాయని చెప్పారు. అంటే సెంటర్కి స్టేట్స్కి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఒకసారి ఈ నెంబర్ చూడండి, 1450. ఇన్ని పాత చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
అంటే ప్రాబ్లం ఎంత పెద్దదో దాన్ని పరిష్కరించడానికి ఎంత ప్రయత్నం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాని రాష్ట్రాల వైపు నుంచి ఇంకా చాలా జరగాల్సింది. అయితే ఒక చట్టాన్ని రద్దు చేయడం అంటే పేపర్ మీద సంతకం పెట్టేంత ఈజీ కాదు. అదో పెద్ద ప్రాసెస్, చాలా టైం పడుతుంది. ఒక పాత చట్టాన్ని తీసేస్తే దానివల్ల కొత్త చట్టాలకేమన్నా ఇబ్బందొస్తుందా అనన్నీ చూసుకోవాలి. అందుకే ఈ ప్రాసెస్ ఇంత నెమ్మదిగా సాగుతోంది. ఈ చట్టాలన్నీ వింటుంటే చాలా ఫనీగా అనిపించొచ్చు. కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం. చట్టాలుగా రాసి లేకపోయినా మనం రోజూ పాటించే ఇలాంటి వింత, అలిఖిత నియమాలు మన చుట్టూ ఎన్ని ఉన్నాయి. లిఫ్ట్లో ఎక్కినప్పుడు సైలెంట్గా ఉండటం, తెలియని వాళ్ళని చూసి నవ్వకపోవటం, ఇలాంటి విందాం. బహుశా ప్రతి సమాజానికి దాని సొంత వింత రూల్సుంటాయేమో. ఏమంటారు? ఆలోచించాల్సిన విషయమే.